ఉన్నాయి అంటే ఎవరు చెప్పరు. దేవుని శిరస్సు నుండి బ్రాహ్మడు పుట్టాడు, భుజాల్లో నుండి క్షత్రియుడు పుట్టాడు, ఉదరములో నుండి వైశ్యుడు పుట్టాడు, పాదాల్లో నుండి శూద్రుడు పుట్టాడు అని చెప్తారు. మన దేశపు పుణ్య గ్రంథాల్లో నుండి చెప్తారు. 2 ప్రశ్నలు. ఒక బ్రాహ్మడు పుట్టాడు, మళ్ళీ రెండో బ్రాహ్మడు ఎట్లా పుట్టాడు? వాడికి పెళ్ళామైతే ఉండాలిగా. ఈ నలుగురికి బ్రాహ్మణ, శూద్ర, క్షత్రియ, వైశ్య వాళ్ళకు పెళ్ళాలు ఎక్కడొచ్చారు? ఎక్కడి నుంచి? బ్రాహ్మణుడికి ముందు దేవుని తల నుంచి పుట్టిన బ్రాహ్మడికి బ్రాహ్మణ కన్యక ఎక్కడి నుంచి వచ్చింది? కలిసి వాళ్ళు కాపురం చేస్తే కదా బ్రాహ్మణ జాతి అనేది పుట్టేది. శూద్రునికి ఒక శూద్ర కన్యక ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ శూద్రుడు అని అంటే శూద్రునికి శూద్ర కన్యక అంటే మరి ఆ శూద్రుడు చాకలియా, మంగళియా, కమ్మరియా, అందరూ శూద్రులే కదా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పరు. సరే, పిల్లల సంగతి పోనివ్వయి, తర్వాత చూద్దాంలే. కానీ అసలు వాడు పుట్టగానే ఏ భాష మాట్లాడాడు? దేవుని తలలో నుంచి వచ్చిన బ్రాహ్మడు, భుజాల్లోంచి వచ్చిన క్షత్రియుడు ఏ భాషలో మాట్లాడుకున్నారు అంటే ఇంకే భాష? సంస్కృతం అండి, దేవభాష అంటారు. మరి సంతోషం, సంస్కృతం. మరి ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది? అరబిక్ భాష ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు, లాటిన్, హెబ్రీ భాష, వేల భాషలు ఉన్నాయి భూమి మీద. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? అంటే అట్లా వచ్చేసినాయి సార్, అన్నట్టు అడగకూడదు. చెప్పింది వినాలంతే, చరిత్ర అడగకూడదు. పెద్దలకు ఎదురు చెప్తే కళ్ళు పోతాయి. చెప్పింది వినాలంతే అంటారు తప్ప జవాబు లేదు.